ఈ సమయం మందు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 5వ వచనంలో, విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండానే కొనుపోబడెను. అతడు కొనుపోక మనుపు దేవునికి ఇష్టుడై ఉండెను, సాక్ష్యం పొందెను. కాగా దేవుడు అతన్ని కొనిపోవెను కనుక అతడు కనబడలేదు. చూడండి, ఒక వ్యక్తి నాతో చెప్పిన మాట ఏంటంటే, ఆయన దేవుడితో నడుస్తూ కుటుంబ జీవితం కొనసాగించటం చాలా కష్టం. ఎందుకనంటే ఈ జంజాటం అంతా ఎవడు పడతాడు, ఇంకా దేవునితో నడవటం చాలా కష్టం అని ఒక వ్యక్తి చెప్పిన మాట. కానీ ఈ హానోకు విశ్వాసమును బట్టి దేవుడితో పాటు నడిచాడంట. నడుస్తూ కుమారులను కుమార్తెను కన్నెను అని ఉంది బైబిల్లో. దేవుని స్తోత్రం. అంటే కుటుంబ జీవితం చేస్తూ తన విశ్వాసమును కాపాడుకుంటూ దేవుని స్తోత్రం ఏం చేస్తున్నాడు, ఆయన దేవునితో పాటు నడుస్తున్నాడు. సాయంత్రం ఏదో ఒక టైంలో దేవుణ్ణి ఏం చేస్తానంటే కలుసుకుంటున్నాడు. దేవుని స్తోత్రం. దేవుడు మనుషుడు కలుసుకునేటువంటి చోటు ప్రార్థన. ఆమేన్. కాబట్టి దేవుడు మనుషుడు కలుసుకునే చోటు ప్రార్థన. కాబట్టి ఈ హానోకు దేవునితో పాటు నడిచాడంట. దేవుని స్తోత్రం. ఆయన ఇంకా లేడంట. అంటే ఇప్పుడు ఆయన్ని దేవుడు ఏం చేస్తే ఇష్టుడై ఉన్నాడంట. మరణం చూడకుండానే దేవుని స్తోత్రం ఆయన కనపడలేదంట. దేవుణ్ణి సమాధి దొడ్డి చూడలేదంట హానోకు విశ్వాసముతో. దేవుని స్తోత్రం. అందుకనే దేవునికి మనం విశ్వాసముతో మనం ప్రార్థన చేసినట్టయితే, విశ్వాసముతో దేవునితో మనం ఉన్నట్టయితే అటువంటి గొప్ప కార్యములు మనం కూడా చేయొచ్చు. దేవుడు మనందరినీ దీవించునుగాక.